సమూయేలు మొదటి గ్రంథం 16వ వచనం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. రైట్. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుడు ఒకరోజు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు, నేను విసర్జించిన వ్యక్తి గురించి ఎంతకాలం నువ్వు బాధపడతావు? నువ్వు వాళ్ళ గురించి ఆలోచించబాకు. నేను యెషయి కుమారుల్లో ఒకడిని నేను అభిషేకించాను, నిర్ణయించాను. నువ్వు వెళ్ళి నీ కొమ్మును తైలంతో నింపి వెళ్ళి అతన్ని అభిషేకించు అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు కొందరిని అంగీకరిస్తాడు, కొందరిని విసర్జిస్తాడు. విసర్జించడానికి గల కారణం ఏమిటంటే వారు దేవుణ్ణి లెక్క చేయకుండా వారు కోరుకున్న విధంగా బ్రతకటమే కారణం. సౌలుతో చెప్పాడు, బలులు అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం. విశ్వాసుల జీవితాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, మీరు గంటలు ప్రార్థన చేశారా, 40 రోజులు ఉపవాసం ఉన్నారా, 20 రోజులు ఉపవాసం ఉన్నారా అనే వాటికంటే మీరు దేవుని మాటకు లోబడుతున్నారా, అభిషేకం యొక్క మాటకు మీరు లోబడుతున్నారా అనేది ఫస్ట్ క్రైటీరియా. కాబట్టి దానికి ఎవ్వరు కరెక్ట్గా ఉంటారో మీ భక్తి జీవితంలో మీరు కరెక్ట్గా ఉన్న వాళ్ళతోనే లెక్క. సౌలు దేవుని మాటకు వ్యతిరేకిగా ఉన్నాడు కాబట్టి అతని గురించి దేవుడు అతన్ని విసర్జించాను అని ఉంది. దేవుడు విసర్జించిన వాళ్ళ గురించి మనం కూడా పక్కన పెట్టేయాలి. దాని గురించి మన ఊరికే ఏడ్చినా కూడా ఉపయోగం ఏమి ఉండదు. దేవుడు చెప్పాడు, నీ కొమ్మును తైలంతో నింపు, నేను ఒక వ్యక్తిని చూపిస్తున్నాను, అతని దగ్గరికి వెళ్ళు అన్నాడు. యెషయి ఇంటికి వెళ్ళాడు, పెద్ద కొడుకుని చూశాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. చూసేమనుకున్నాడు, మోస్ట్లీ ఇజ్రాయేలుకు రాజు అంటే ఇట్లా ఉండాలి అని అనుకున్నాడు. సమూయేలుతో చెప్పాడు, నేను ఎన్నుకున్నవాడు ఇతను కాదు. సెకండ్కి వచ్చాడు, మ్యాచ్ యాక్టివ్గా ఉన్నాడు, షార్ప్గా ఉన్నాడు. ఇతను అయి ఉంటాడేమో. ప్రభు చెప్పాడు, నో. హీ వెంట్ టు థర్డ్, ఇంకా బాగున్నాడు. హీ సెడ్, నువ్వు పై వేషాన్ని చూస్తావు, నేను అంతరంగాన్ని చూస్తా. నేను చెప్పిన వాడిని నువ్వు అభిషేకించు. 7 చూశారు, 7 అవుట్. మరి దేవుడు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడు. కాబట్టి అక్కడతో సమూయేలు కంగారు పడలు. ఇంకెవరన్నా ఉన్నారా? ఒకడున్నాడయ్యా, వాడు పనికిరాడు, వాడంత స్కిల్ కాదు, వీళ్ళంత షార్ప్ కాదు, వీడంత ఎత్తు కాదు, వీళ్ళంత బలాఢ్యుడు కాదు, పిలుచుకురా ఒకసారి. దావీదు వస్తూ ఉండగానే దావీదును సమూయేలు చూసినప్పుడు ఫస్ట్ ఆయన కనబడింది ఏంటంటే చక్కని నేత్రాలు కలిగిన వాడంట. ఏముంది ఆయనకి? చక్కని నేత్రాలు చాలా అవసరం. అంటే కాటికి పెట్టిన నేత్రాలు కాదు నేను అనేది. చక్కగా చూడగలిగిన నేత్రం, మంచిని చూడగలిగిన నేత్రం, క్షేమాన్ని చూడగలిగిన నేత్రం, ఆశీర్వాదాన్ని చూడగలిగిన నేత్రం. కారు కొనుక్కున్నారు, దేవునికి స్తోత్రం అనే నేత్రం. ఒక ఇల్లు కొనుక్కున్నారు, దేవునికి స్తోత్రం అనే నేత్రం. పిల్లకి పెళ్లి చేశారు, దేవునికి ఈడు మొఖానికి కారా, ఈడు మొఖానికి ఇంత ఇల్లా, ఈడికి పెళ్ళా అని అనుకున్నాం అనుకో, అది మంచి నేత్రం కాదు. మన కన్ను ఎప్పుడు తేటగా ఉంటే దేహం అంతా ఎట్టుంటుందంట. నీ కన్ను చెడితే నీ ఒళ్ళంతా చెడిపోద్ది. కాబట్టి కళ్ళు ఎప్పుడు చెప్పండి క్లారిటీగా పెట్టుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఒకవేళ క్లారిటీ లేకపోతే ఒకసారి మీరు టెస్ట్ చేసుకుని మనస్ఫూర్తిగా మీ శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా మంచిని చూసి మీరు మనస్ఫూర్తిగా, ఒరేయ్ దేవుడికి స్తోత్రం, దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని బట్టి నేను కూడా దేవుడిని ఏం చేస్తున్నాను, స్తుతిస్తున్నానని చెప్పి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చిరండి. అప్పుడు మీకున్న పొరలు రాలిపోతాయి. ప్రభు సౌలును దర్శించినప్పుడు ఏం రాలిపోయినాయి అంట? అహంకారపు పొరలు రాలిపోయినాయి. తన చూపు విషపు చూపు, హానికరమైన చూపు,
ఎవరిని ఎట్లా చేయాలి, ఎవరిని ఏం చేయాలి, ఎవరు ఎట్లా ఉండాలి, ఎవరిని ఏ రకంగా నాశనం చేయాలి. విషపుకరమైన చూపు. పొరలు రాలిపోయినాయట. పొరలు రాలిపోతాయి, కళ్ళు తేటగా మనకుంటాయి. చక్కని నేత్రాలు కలిగిన వాడంట. అవును, తన దృష్టి అంతా కూడా చివరి వరకు పర్ఫెక్ట్గానే ఉంది. ఎదురుగా ఉన్నదాన్ని చూడటం కాదు, ఎంత దీర్ఘదృష్టి కలిగిన వాడే. రాజయ్యున్నా కూడా దీర్ఘదృష్టి కలిగినటువంటి దీర్ఘదర్శి అని ప్రవక్తగా కూడా తాను వర్క్ చేయగలిగాడు. కారణం ఏమిటంటే దేవుడు అతనికి ఇచ్చినటువంటి భౌతిక ఆధ్యాత్మిక నేత్రాలు. ఆమేన్. సో పెద్ద ఎత్తులేడు ప్రభా, పెద్ద ఎత్తులేడు ప్రభా, నువ్వు హైట్ చూస్తావు, నేను చూసేదేంటి? నువ్వు మనుషులు లక్ష్య పెట్టేదాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు సమూయేల్. కాబట్టి మీరు ఎక్కువగా మీ పాస్టర్ గారిని పొగడకూడదు. మీ పాస్టర్ గారిని మీరు పొగిడారు అనుకోండి, సహజంగా నేనే దూరం అయిపోతాను మీకు. నిజంగా చెప్తున్నా. బాప్తిస్మం ఇచ్చి యోహాను మనుషులందరికంటే చాలా గొప్పోడంట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎంతటి టాకెటివో తెలుసా, ఎవరితో నేను ఎట్లా మాట్లాడతాడో తెలుసా, ఆయన గొప్పతనం తెలుసా అని యేసు ప్రభుతో మాట్లాడుతుంటే టక్మని యేసు ప్రభు వారు అన్నారు, పరలోకంలో అల్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పడు అన్నాడు. కాబట్టి మీరు మనుషుల్ని పొగడటానికి ప్రయత్నించద్దు. కొందరికి ఓన్లీ కొట్టడమే వచ్చు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనకు వాస్తవం మాట్లాడాలి. వాస్తవం మంచిని చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఎక్కువ చెప్పద్దు. ఎక్కువ పొగట్టం వల్ల కూడా ఇతరులు చెడిపోయే ప్రమాదం ఉంది, పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనుషులు లక్ష్య పెట్టిన దాన్ని యెహోవా లక్ష్య పెట్టు. మన దృష్టి ఏమిటంటే ప్రభువుని మనం హెచ్చించాలి, మనం క్రింద ఉండాలి. మనం ఆయన ముందు పెట్టాలి, మనం వెనకాల ఉండాలి. ఆయన్ని ఘనపరచాలి, మనం ఆయన వెనక ఉండాలి. ఆయన ఎవడు ఘనపరుస్తాడో ఆయన వారిని ఘనపరుస్తాడు. ఆయన వారిని ఘనపరిస్తే ఆ ఘనత ఎప్పటికీ తగ్గదు. వీళ్ళు కొట్టుకున్నారంటే గాలిపొద్దరైపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనుషుల చేత గుర్తింపబడే వాళ్ళంగా ఉండటానికి ప్రయత్నించద్దు. దేవుని చేత గుర్తించబడే వాళ్ళంగా మనం ఉండాలి. ఒకరోజు మన బెంగళూరులో ఉన్న గొప్ప దైవజనుడు ఒక ఆయన నేను రాజమండ్రి నుంచి ఫ్లైట్లో వస్తుంటే ఆయన బదార్ నాకు రైన్హాల్డ్ బోంకే తెలుసు, తర్వాత బెనహిన్ తెలుసు, తర్వాత పోలా వైట్ తెలుసు, లేకపోతే వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, రకరకాలుగా అమెరికాలో వరల్డ్లో ఉన్న ఈ లీడర్స్ అందరి గురించి వీళ్ళతో నేను డిన్నర్ చేశాను, వీళ్ళ ఇంటికి నేను వెళ్ళాను, వీళ్ళతో మాట్లాడాను, వీళ్ళతో స్టేజ్ షేర్ చేసుకున్నాను. రాజమండ్రి ఫ్లైట్ లెగ్సిన దగ్గర నుంచి బెంగళూరు ల్యాండ్ అయ్యే దగ్గర వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. సరే, నేను సంతోషం కదా, మరి ఒక దైవజనుడికి అంతమంది గొప్పవాళ్ళు తెలిసి ఉండటం సంతోషం కదా. సరే, నేను కూడా అలాగ వండర్ఫుల్, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ గాడ్ అంటానున్నాను నేను. ఇక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఎందుకో నాలో ఒక ఆలోచన వచ్చింది, ప్రభా ఇప్పుడు వరకు మరి బ్రదర్ మాట్లాడుతూ ఉన్నాడు, నేను బ్రదర్కి చెప్పాల్సింది ఏమైనా ఉందా అని ఒక మాట అడిగా. నేను సహజంగా నేనేం మాట్లాడను, నాకు అన్లెస్ గాడ్స్ ఆంక్షన్ ఉంటే తప్ప నేనేమి మాట్లాడను. ఏమైనా చెప్పాలా అన్నా, ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, నాకు యేసు ప్రభు ఒక్కడ తప్ప వీళ్ళెవ్వరు తెలియదని చెప్పాను. ఇదే మాట చెప్పా, బ్రదర్ ఒక మాట చెప్పాలనిపిస్తుంది అని చెప్పని, నాకు ప్రభువు తప్ప అంత ఇంటిమేట్గా, అంత క్లోజ్గా నాకు గొప్ప వాళ్ళు ఎవ్వరు పెద్ద తెలియదు బ్రదర్ అన్న. తప్పని ఆపేశాడు అంతే. మళ్ళీ తిరిగి ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన కారులోకి వెళ్ళి, ఆయన నా కారులోకి నేను వచ్చే వరకు బాయ్ అని చెప్పే తప్ప ఇంక మళ్ళీ తిరిగి మాట్లాడాలి. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏమిటంటే, ఎవరిని బట్టి నువ్వు గొప్పగా ఫీల్ అవ్వకూడదంట. నువ్వు గొప్పగా ఫీల్ అయితే నీ దేవుణ్ణి బట్టే గొప్పగా ఫీల్ అవ్వాలంట. ఈయన కూడా చాలా జలస్గా ఈయన, మన దేవుడు కూడా చాలా చాలా జలసి ఈయన కూడా ఆయన ప్లేస్లో ఎవడు కూర్చున్నా ఊరుకోడు. అవసరమైతే కుర్చీ తీసేస్తాడు, లేదా ఆయనే తీసేస్తాడు. ఊరికి ఆళ్ళు పోవటం ఎందుకు, కుర్చీలు పోవటం ఎందుకు? కాస్త జాగ్రత్తగా మనమే మెయింటైన్ చేసుకుంటే పోలా. కాబట్టి ఎందుకంటే ఆయన ప్లేస్ ఎవరితో రీప్లేస్ అవ్వదు. ఆయన చేసినంత పని ఎవ్వడు కూడా చెయ్యలేడు. కాబట్టి ఆయన ప్లేస్ ఆయనదే. నేను ఇంకో మాట చెప్పనా, నేను కానీ దేన్నన్నా ఎక్కువగా ఇష్టపడ్డానంటే అది పోద్ది. ఒక షర్ట్ కూడా నేను ఏదన్నా షర్ట్ ఇష్టపడ్డానంటే, మొన్నే ఒక షర్ట్ చాలా ఇష్టపడ్డా, దాన్ని అప్పటికే 3 సార్లు వేసా.
సురేష్ని ఇస్త్రీ చేయవా అన్న, కాల్ చేశాడు మనోడు. నేను అతను ఏమనలా, నాకు తెలుసు దాన్ని ఇష్టపడ్డాను పోయింది దాన్ని. కాబట్టి నేను ప్రేమను అంత ఎక్కువ చూపించను, లోన్ ఉంటుంది. ఎక్కువ చూపించినది పోతారు మీరు. ఎందుకంటే ఆయన జలస్ గాడు. ఆయన స్థానం ఎవరికి కూడా ఆయన్నే చూడాలి, ఆయన్నే గనపరచాలి. ఎందుకు దానికి ఆయన యోగ్యుడు. హల్లెలూయా. ఒకసారి ఆయన స్తోత్రం చెప్పండి, ఒకసారి ఇంకోసారి స్తోత్రం చెప్పండి, ఒకసారి ప్రైజ్ ది లార్డ్. సో సమూయేలు, నువ్వు చూసేదాన్ని నేను చూడను, అతని అంతరంగాన్ని నేను చూస్తున్నాను. ఇశ్రాయేలు కోసం ఏర్పాటు చేయబడినవాడు ఈయనే. రైట్. వెంటనే కొమ్మును తీశాడు, తన సహోదరులందరి ఎదుట ఆయన ఏం చేశాడు? అభిషేకించాడు. ఒక మాట చెప్తున్నాను, ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా. స్పిరిచువల్ పీపుల్ క్యాచ్ చేయండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బెనిఫిట్లు, స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్. అభిషేకంలో ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే, నువ్వంటే ఏడ్చే వాళ్ళ ముందు నిన్ను హెచ్చిస్తాడు. అభిషేకానికి ఉన్న పవర్ ఏంటో తెలుసా? ఎవరైతే నిన్ను గురించి ఏడ్చారో, ఎవరైతే నిన్ను గురించి రకరకాలుగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను తక్కువగా చూశారో వాళ్ళ ముందే నిన్ను హెచ్చిస్తాడు. అభిషేకానికి ఉన్నటువంటి పవర్ అది. సహోదరులందరూ ఇతను తక్కువగా చూశారు. చరిత్ర కూడా ఉన్నది ఏంటంటే, ఇతడు రెండో భార్య కొడుకని, వాళ్ళు మొదటి భార్య కొడుకులని. అది చరిత్రలో ఉంది, మనకు బైబిల్లో లేదు. కాబట్టి దానికి అంత అధికారం మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం దానికి లేదు. అందుకనే దావీదుని చాలా తక్కువగా చూసేవాళ్ళు అని చెప్పి ఒక చరిత్రలో ఉన్నటువంటి విషయం. సరే, ఏది ఏమైనా ఎవరైతే తక్కువగా చూశారో వాళ్ళ ముందే ఆయన అభిషేకించాడు, హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో సెక్షన్, తల మీద పోసింది ఏమిటి? జాగ్రత్తగా వినండి. తల మీద పోసింది ఏమిటి? నూనె. తల మీద పోసింది ఒలీవ నూనె. అతన్ని తాకింది ఒలీవ నూనె, కానీ వచ్చింది మాత్రం పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా వినండి. కొమ్ములో నూనె ఉంది, నూనె తల మీదకి వచ్చింది, తాకింది నూనె, కానీ వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. నాట నుండి ఆ రోజు నుంచి యెహోవా ఆత్మ అతని మీదకి ఎలా వచ్చారంట? బహుబలంగా వచ్చారట. టచ్ చేసింది ఒక్కరోజు, ప్రభావం చూపింది జీవితాంతం. కరెక్ట్ క్యాచ్ చేయండి. టచ్ చేసింది ఒక్క రోజు, స్నానం చేసిన తర్వాత ఆ ఆయిల్ పోయింది, కానీ దాని ఇంపాక్ట్ జీవితాంతం ఉంది, దాని ప్రభావం జీవితాంతం ఉంది. టచ్ చేసింది స్కిన్ని, టచ్ చేసింది తలని, కానీ జీవితంలో పరిస్థితులన్నిటి మీద దాని అధికారం ఉంది. నా మాట్లాడుతూ అవుతుంది, అది చెప్పాను నీకు. మీకు హల్లెలూయాలు కొన్నే వస్తున్నాయి, ఎక్కువ రాట్లా. టచ్ చేసింది స్కిన్ని, కానీ ప్రభావం చూపింది జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితుల్లో. ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏది తలపెట్టినా, ఈ స్పర్శలో వచ్చినటువంటి అభిషేకం ఏం చేసింది? డామినేటెడ్ దట్ ఏరియా. దేవునికి మహిమ కలుగును గాక. అనాయింటింగ్ అనేది, అభిషేకం అనేది కాయగూరల మార్కెట్లో దొరికే సంత కాదు. ఎవడో బైబిల్ కాలేజీలో నెత్తి మీద నూనె పోసేస్తే వచ్చేది అంతకంటే కాదు. మనోళ్ళు ఈ మధ్య సర్టిఫికేట్లు కొనుక్కుంటున్నారు, అమ్మేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఏ సర్టిఫికేట్లు? డాక్టరేట్ సర్టిఫికేట్లు, బిషప్ సర్టిఫికేట్లు, తర్వాత రెవరెంట్ సర్టిఫికేట్లు. అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆడ అమ్మే కాగితం, నువ్వు ఇచ్చేది కాగితం, నీకు వచ్చేది ఏమి లేదు అక్కడ. నీకు బిషప్ అనే ఆర్డినేషన్ రావాల్సింది ఫ్రమ్ ద స్పిరిట్. ఫ్రమ్ ద స్పిరిట్. నీకు బిషప్ అని నీ తలకాయకు ముందు ఉంటే కాదు, నీ జీవితంలో దాని అభిషేక ప్రభావం ఉండాలి, దాని అభిషేక ప్రత్యక్షత ఉండాలి. నువ్వు రెవరెండ్ అంటే గౌరవనీయుడు, కరెక్ట్. నువ్వు గౌరవనీయుడు అని నీ జీవితంలో దాన్ని
నిరూపించాలి. ఏ కుటుంబంలోకి వెళ్ళినా ఆ కుటుంబం నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించి వాళ్ళు నిన్ను గౌరవించాలి. ఎస్, నువ్వు గౌరవనీయుడివి. ఇంకోసారి వెళ్ళినప్పుడు తాళం వేసేయకూడదు. ఇంకోసారి వెళ్ళినప్పుడు లోన నుంచి తాళం వేసేసి బయట తాళం వేసేసి లోనకి వెళ్ళి కూర్చుని ఎవరు లేరు అన్నట్టు ఉండకూడదు. ఈరోజు పాస్టర్లు అంటే ఎట్టాగున్నారు. అంత నీచమైన స్థితికి అస్సలు దిగజారకూడదు. దైవజనుడు అంటే వాడు రోషం కలిగినోడు. వాడు రోషంతోనే చచ్చిపోవాలి. తిండి లేకపోతే రోషంతో చచ్చిపోవాలి అంతే తప్ప గతి లేనోడుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. నీ దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన అభిషేకం ఎవరి మీద నిలుస్తుందో వాళ్ళు అట్లాగే ఉంటారు. దేవునికి స్తోత్రం. రెవరెండ్ అంటే గౌరవనీయుడు. నువ్వు ఇంటికి వెళ్తే మీరు గౌరవించాలి. ఎప్పుడు పోతాడరా బాబు ఈ పాస్టరు అన్నట్టు ఉండకూడదు. ఎప్పుడు వస్తాడరా మా పాస్టర్ గారు అన్నట్టు ఉండాలి. నాకు దేవుడు ఒక బేసిక్ నేర్పి ఇంటింటికి తిరగబాకన్నాడు. ఫస్టే చెప్పిన మాట, ఇంటింటికి తిరగవద్దు అని చెప్పాడు. మరి హౌస్ విజిటింగ్లు ప్రభువా నోర్మై, అవసరం ఉన్నప్పుడు వెళ్ళు. నువ్వు వెళ్ళావు అని అంటే ఆ ఇంట్లో ఏదో ఒకటి జరగాలి, ఒక మేలు కలగాలి, ఒక దీవెన కలగాలి. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు, ఈ కార్యం మా జీవితంలో మేము చూసాం అనే మాట వాళ్ళు మాట్లాడాలి. వచ్చాడు, మొత్తం అంతా తినేశాడు, ఏమి కూడా మిగల్చలేదు, ఉన్నదంతా పట్టుకెళ్ళిపోయాడు, ఇంకేమైనా ఉంటే పార్సిల్ చేయమన్నాడు అనేటట్టు ఉండకూడదు. ఇది కాదు పాస్టర్ అంటే. దేవుని సేవకుడు ఎప్పుడూ కూడా దైవ సేవకుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడు పిలిచేస్తారా మీ దగ్గరికి వచ్చేద్దాం అనేవాడు సేవకుడు కాదు. దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుడు వెళ్ళమన్న స్థలానికి మాత్రమే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మీతో చెప్పు వచ్చిందా? మానస వచ్చిందా? ఒకసారి మానస ఫోన్ చేసింది, అంకులు కొత్తగా ఇల్లు తీసుకున్నాం, ఇంట్లో మాతో పాటు ఇంకో దెయ్యం కూడా ఒకటి ఉంది అంకులు అంది. పడుకున్న వాళ్ళని వెళ్ళి మెల్లగా మధ్యరాత్రులు లేపిందంట రమేష్ని. దుప్పటి తీసి చూశాడంట. చూస్తే ఎదురుగా ఉంది, దుప్పటి ముసుగెట్టుకుని వణుకుతానే ఉన్నాడు, మొత్తం తడిసిపోయాడు పాపం. ఫ్రిడ్జ్ ఓపెన్ అయిపోతుంది, లైట్లు ఆన్ అయిపోతున్నాయి, వాటికయ్యే ఆఫ్ అయిపోతున్నాయి అంట. ఈ పరిస్థితి పడలేక అంకులు ఒకసారి ఇంటికి రండి, పరిస్థితి బాగాలేదు, ఏదో తక్కువ రెంట్కి వస్తుందని చేరేసామన్నారు. ఇంక సరే అమ్మా, నాకు కొద్దిగా టైం లేదు, నేను ఒక 2 రోజులు ఆగి వస్తానన్న. సరే 2 రోజులు చూసుకున్నా. ఆ రోజు వెళ్ళాలి. తెల్లవారుజామున 5కి లేచాను. ఆ రోజు నా షెడ్యూల్ గురించి ప్రార్థన చేస్తా. ప్రభా మానస వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఏదో దెయ్యం ఉందంట, దాని సంగతి ఒకసారి చూడు ఆయన అంటున్నా. పక్కన కూర్చుంది వచ్చి. ఐ కెన్ సెన్స్. చక్కగా కళ్ళు తెరిచి చూసా, పక్కన ఉంది. 30 years ఆఫ్ ఏజ్, బాబ్ కట్ గర్ల్, ఫ్లాట్ ఫేస్. ఈ ముక్కు కూడా ఫ్లాట్ ముక్కు, మన ఈ నాగాలాండ్ వాళ్ళకు ఉన్న ముక్కు. ఫెయిర్ మనిషి ఉంది. పక్కన చూసి చెప్పా, వెళ్ళిపో, ఆ ఇంట్లోంచి వెళ్ళిపో అన్న. అంతే, ఒకటే మాట చెప్పింది, ఆ ఇంట్లోంచి వెళ్ళిపో అన్న. మళ్ళీ నేను ప్రార్థనలోకి వెళ్ళా. మళ్ళీ ఆ రోజు వెళ్ళటానికి నాకు అవ్వాలి. మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్ళటానికి ఒకసారి ఫోన్ చేశా. అమ్మా ఎట్లుంది అన్న. అంకులు 2 రోజుల నుంచి అసలు ఏమి దాని జాడ కూడా కనపట్లేదు అంకుల్ అంది. నిజంగా అప్పుడు అనిపించింది, దెయ్యానికి ఎంత మర్యాద ఉంది. నిజంగా దెయ్యానికి ఎంత పోవే అంటే పాప అది ఏం చేసింది, ఇల్లు కూడా వదిలి వెళ్ళిపోయింది. ఒక్క మాట చెప్తే మనుషులు వింటారో చెప్పండి. అక్కడితో ఆ సమస్య ఇట్లా అయిపోయింది. నీ ఇంటికి వస్తే మీ అన్నం తిని వెళ్ళిపోవటం కాదు, నా తండ్రి భోజనం మీకు పెట్టాలి. దేవునికి స్తోత్రం. పలానా ఇంటికి వెళ్తున్నాను ప్రభువా, ఏం చేయమంటావు, ఏం చెప్పమంటావు, ఏమి ఇవ్వమంటావు, ఏం చేయమంటావు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఏముంది, నేను దేన్ని బ్రేక్ చేయాలి, దేన్ని రిలీజ్ చేయాలి, ఆ రకంగా వచ్చేవాడు దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలకించండి. టచ్ చేసింది శరీరాన్ని, ప్రభావం చూపింది జీవితం అంతట్లో. ఈ రోజున ఈ నూనె మీ నొసళ్ళ మీద, మీ తలల మీద పడుతుండగా మీలోకి వచ్చేది ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం. అది ఈ రోజు కాదు, మీరు షవర్తో స్నానం చేస్తే పోతుంది ఆయిల్, కానీ దాని ప్రభావం మాత్రం మీ మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. 3rd section, వాట్ ఈజ్ అనాయింటింగ్? ఈ నూనె తన మీద పడినప్పుడు జరిగింది ఏమిటంటే, దేవుని ఆత్మ బలముగా అతని మీద నిలుచుచుండెను అన్నాడు ఒకసారి. బలముగా నిలుచుచుండెను.
దేవునికి స్తోత్రం. అభిషేకం అంటే నెంబర్ 1 అధికారం. చెప్పండి ఏమిటి? అధికారం, బలం. అభిషేకంలో అధికారం ఉంది, అభిషేకములో బలం ఉంది, అభిషేకములో విజయం ఉంది, అభిషేకములో స్కిల్స్ ఉన్నాయి. అనాయింటింగ్ అనే దాంట్లో ఈ డిఫరెంట్ ఆపరేషన్స్ జరుగుతాయి. నూనె మీ మీద పడుతుంటే, పరిశుద్ధాత్మ మీలోకి వస్తుంటే అంటం కాదు. మీ మీదకి వచ్చేది ఎట్లుందని చీకటానికి కాదు. మీ మీద ఏం చేస్తుంది? మీ నోటికి అధికారం, మీ చేతికి అధికారం, మీ హృదయ ఆలోచనలో అధికారం, మీ పనుల్లో అధికారం, ఈ కళ్ళకు ఎదుట కనబడేటువంటి కార్యాన్ని నీలో చేయటానికి నీలో ఒక బలముగా నిలిచే దేవుని యొక్క శక్తి విల్ ఆపరేట్ ఇన్ యూ. గొర్రెల కాపరి మనసు ఎట్లా ఉంటుంది? రాజు యొక్క మైండ్ సెట్ ఎట్లుంటుంది చెప్పండి? గొర్రెల కాపరి మనస్తత్వం ఉన్నాడు, ఒక సమర్థవంతమైనటువంటి రాజుగా పరిపాలించాడు. తన మైండ్ సెట్ నెట్ట మార్చింది వచ్చి ఆత్మ. నీ మనసుని, నీ అంతరంగాన్ని, నీ పరిస్థితుల్ని, నీ నిర్ణయాల్ని, ఆలోచనల్ని ప్రభావితం చేయగలిగిన వాడే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఏ నేచర్నైనా గెలవలేకపోతుంటే హోలీ స్పిరిట్ని అడగండి. హోలీ స్పిరిట్ గివ్ మీ విక్టరీ హియర్. ఆ స్వభావములోకి వచ్చి పని చెయ్యగలిగిన వాడే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు స్పష్టంగా మీతో చెప్తున్నాను, అభిషేకం ఆయన మీదకి వచ్చిందంటే బలం వచ్చింది, అధికారం వచ్చింది, స్కిల్స్ తనలోకి వచ్చాయి, విజయాలు తనలోకి వచ్చాయి, ప్రభావితం చేసే శక్తి తనలోకి వచ్చింది. అప్పటి వరకు రాయ్ అని పిలిస్తే పారిపోయేవాడినా, అప్పటి వరకు ఈయన పిలిస్తే ప్రతి ఒక్కటి భయపడటం మొదలుపెట్టింది. ఆయన చూసి, అంటే చక్కని కళ్ళు కలిగిన వాడు అన్నాం కదా, ఆయన చూసే దృష్టి కూడా చాలా డిఫరెంట్ అయింది. అందరు సింహం వస్తే గొర్రెని తీసుకుని వెళ్ళిపోతే, గొర్రెని తీసుకెళ్ళిపోతే పోతే పోయింది, నన్ను తీసుకెళ్ళదని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఈయన గొర్రె కాదు, నేను కాదు, అది నా దగ్గరకు అది రాకూడదు, వస్తే మళ్ళీ తిరిగి అది వెళ్ళకూడదు. ఇటు వచ్చేసింది మైండ్ సెట్ మారుద్ది, మైక్ సెట్ కాదు. చెప్పండి సిస్టర్లో, మైండ్ సెట్ మారు. ఏంటి మైండ్ సెట్? నా గొర్రె పోతే పోయింది, నేను బతికిపోయాను. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే గొర్రె సస్తే చచ్చింది లేరా, నువ్వు బతికున్నావు అని చెప్పి అంటాడు. అసలు ఈయన సెట్ ఏంటంటే అసలు నా దగ్గర రాకూడదు, అది వచ్చిందంటే మళ్ళీ తిరిగి సజీవంగా పోకూడదు అది అనే మైండ్ సెట్. అది ఇదే సెట్ అక్కడ పనిచేసింది, అది సంగతి. ఇదే సెట్ గొలియాత్ దగ్గర పనిచేసిన మైక్ మంచి సౌండ్ వచ్చింది, మొత్తం దేశమంతా వినబడిన సౌండ్. ఏమని? దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది. అందరి దృష్టిలో పడిపోయాడు. అరే రాజు అనేవాడు ఉంటే ఇట్లాంటి వాడు ఉండాలరా అని పడిపోయాడు. నీ సెట్టును బట్టే సౌండ్ ఏంటంటే, మనది ఒక సెట్ ఉంది, దీనికి ఎఫ్ఐఎం మాస్టర్. ఈ సెట్టును బట్టే మన సౌండ్. మీ సెట్ ఎట్లుంటే దాన్ని బట్టి సౌండ్లు వస్తాయి. ఏమని? ఉట్టి పిసినారోడ్రా బాబు, తంటాలు మారి ఇక్కడ అక్కడ ఏం పెడుతుంది? లింకులు పెట్టేస్తుంది. నీ సెట్లున్నాయి చూడు, సెట్లు మారాలి. ఏం మారాలి? మనస్తత్వాలు మారాలి, హృదయాలు మారాలి, చూపులు మారాలి. అప్పుడు మనుషుల మాటలు కూడా మీ విషయంలో మారుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన మైండ్ సెట్ ఎట్లా అంటే, నా మీదికి ఏది రాకూడదు, వచ్చిందా అది తిరిగి మరలా సేమ్గా వెళ్ళకూడదు. అందరికీ భయం వేస్తుంది, ఈయనకు రోషం వస్తుంది. గొలియాతు కేకేస్తుంటే అందరికీ భయం వేస్తుంది, రాజుతో సహా భయమే. ఈయనకి ఏమొచ్చిందంట? రోషం. ఎందుకు వచ్చింది రోషం? ఆ సెట్లో ఉంది అది, ఆ సెట్లో ఉంది అది. పరిశుద్ధాత్మతో సెట్ చేయబడిన మైండ్ అది, పరిశుద్ధాత్మ సెట్ చేయబడిన హృదయం అది. అది ఓడిపోదు, ఓటమికి తల వంచదు, పోరాడడానికి ఇష్టపడుతుంది. అది సెట్. అది ఎవరితో సెట్ చేయబడింది?
దేవుని ఆత్మ చేత సెట్ చేయబడి పడింది నొసటి మీద, వర్క్ చేసింది గుండెల్లో. ఈరోజు మీ నొసళ్ళ మీద ఈ నూనె పడుతుంటే మీ సౌండ్ సెట్ అంతా, మీ మైక్ సెట్ అంతా ఏమవ్వాలి? దెబ్బకు సెట్ అయిపోవాలి. దెబ్బకు సెట్ అయిపోవాలి. దేవునితో సెట్ అయిపోవాలి, పరిశుద్ధాత్మతో సెట్ అయిపోవాలి, వాక్యంతో సెట్ అవ్వాలది. ఈ సంవత్సరం మీ గురించి మీరు నమ్మలేని మాటలు మీ చెవులతో మీరు వినాలి. ఎవరు మీ గురించి విమర్శించారో వారే మిమ్మల్ని పొగడేవారుగా ఉండాలి. ఎవరు మిమ్మల్ని తిట్టారో వారే మీ గురించి ఘనతగా గొప్పగా చెప్పేవారుగా మీ సెట్ మారాలి. మారిపోద్ది ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. అడగండి హోలీ స్పిరిట్ని. దావీదు మీదికి నువ్వు టచ్ చేసింది నూనె, మారింది హృదయం. ఆయన ఆ విధంగా మారాడు కాబట్టి ఆ రోజుతో ఒక్క రోజులో నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. నేషనల్ సెలబ్రిటీ. మీరు సెలబ్రేషన్ కోసం మీరు ప్రయత్నాలు చేయక్కర్లేదు. మీ సెట్ సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా మీరు సెలబ్రిటీలు అయిపోతారు. దేవుడే దాన్ని సెలబ్రేట్ చేస్తాడు. హల్లెలూయా. సో రైట్, కొన్ని మాటలు నేను చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇక్కడ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయిల్ తన హెడ్ని టచ్ చేసింది, ప్రభావం ఏమో బాడీలోకి వచ్చింది, ప్రభావం ఏమో లైఫ్లోకి వచ్చింది, ప్రభావం ఏమో పరిస్థితుల్లోకి వచ్చింది. దీన్ని స్పష్టంగా పాత నిబంధనలో దావీదులో మనం చూసాం, సంసోన్లో మనం చూసాం, ఇంకా అభిషేకించబడిన యాజకుల్లో మనం చూసాం. ఎస్ ఆర్ నో? రైట్. ఈ సెట్ అంతా కూడా ఒకసారి అట్లా పక్కన పెట్టండి. లెట్ us కమ్ టు యాక్ట్స్ చాప్టర్ 2. ఈ పరిశుద్ధాత్మ ఆ రోజున నూనె పోస్తే వచ్చిన ఆత్మ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏం చేశారు? ఆయన డైరెక్ట్గా వచ్చారు. ఎట్లా వచ్చారు? డైరెక్ట్గా వచ్చారు. చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి మీద కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. ఒకసారి స్తోత్రం చెప్పండి దేవునికి. చాలా జాగ్రత్తగా ఇక్కడ వినండి. ఆయిల్ పడితే ఆత్మ వచ్చింది, ఆత్మ జీవితంలోకి వచ్చింది. జీవితంలో ఉన్న ఆత్మ ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా జీవితాన్ని ముగించేటట్టు చేసింది. ఇప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి పంపించినటువంటి ఆత్మ డైరెక్ట్గా వాళ్ళ మీదికి, ఎవరి మీదకి వచ్చారు? పండగకు వచ్చిన వాళ్ళందరి మీదకి రాలా, యెరూషలేముకు వచ్చిన వాళ్ళందరి మీదకి రాలా, మందిరంలోకి వెళ్ళిన వాళ్ళందరి మీదకి రాలా. మేడగదిలో ఎవరైతే ఆత్మ కొరకు కనిపెడుతూ సహవాసంలో ఉండి ఏకత్వంలో ఉండి ఒక్క మనసుతో ఉండి వారు ఒక మేడగదిలో 4 మూలల్లో 4 గదుల్లో వాళ్ళు ఎవరైతే 120 మంది ఉన్నారో వారి మీదకి వచ్చింది. జాగ్రత్తగా వినండి. పండగకు వచ్చిన ప్రతి ఒక్కరి మీదకి రాడు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించాల్సిన అవసరం లేదు. వాడికి దాని విలువ తెలియదు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే దాని విలువ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కావాలి అని ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇస్తారని చెప్పిన వాడు పంపిస్తాడని చెప్పి వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఎవరిని దర్శిస్తాడు పరిశుద్ధాత్మ? ఎవరిలోకి వస్తాడాయన? ఎవరిలో తన అభిషేకపు అధికారాన్ని నింపుతాడాయన? దాని విలువనెరిగిన వారికి, దాని విలువనెరిగి దానికోసం ఎదురు చూసేవారి కొరకు మాత్రమే ఆయన వస్తాడు. సహవాసంలో ఉన్న వారి మాత్రమే వస్తాడు.
చర్చికి సెలబ్రేషన్గా వచ్చేవాడికి, చర్చికి పండగకు వచ్చేవాడికి, క్రిస్మస్ పండగకి, కిస్మిస్ పండగకు వచ్చేవాడికి రావచ్చు రాడు. సహవాసంలో ఉండి, ఆత్మతో ఉండి, వాక్యంతో ఉండి, దేవుని యొక్క నిబంధనలో ఎవరు ఉంటారో వాళ్ళతో మాత్రమే ఉంటాడు ఆయన. వారి కోసం మాత్రమే వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. సెకండ్ సెక్షన్, పరిశుద్ధాత్మ ఎక్కడుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళా, వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చాడు ఆయన. ఈ నీ దగ్గరికి వస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, ఆశ కలిగిన వాడి దగ్గరికి వస్తాడు, సహవాసంలో ఉన్న వాడి దగ్గరకు వస్తాడు, కావాలనుకున్న వాడి దగ్గరకు వస్తాడు. ఆత్మ ఎక్కడుంటే నువ్వు అక్కడ పరిగెత్తడం కాదు, ఇక్కడ మీటింగ్ అంటే అక్కడ మీటింగ్ అంటే ఇక్కడ మీటింగ్ అంటే ఆయన చేతిలో ఇది ఉంది, తలకాయ పెట్టేయడం కాదు, వెళ్ళిపోయి నువ్వు. అసలు ఈ పద్ధతి మానుకోండి. వాళ్ళతో ప్రార్థన చేసుకుని, వీళ్ళతో ప్రార్థన చేసుకుని, వీళ్ళతో ప్రార్థన చేసి నెత్తుల్లోకి దెయ్యాలు ఎక్కుతాయి కొన్ని. వాటిని పోగొట్టడం కూడా కష్టం. డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద నిలవండి. మీకు అనుగ్రహించినటువంటి కాపరి ఎవరైతే ఉన్నారో ఆ కాపరికి అభిషేకం ఉందని మీకు తెలిస్తే ఆయనతో ప్రార్థన చేయించుకోండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తలకాయలు పెట్టబాకండి. దీంతో చాలా ప్రమాదం. మంచోళ్ళు ఈజ్ గుడ్, కానీ ఎవరు మంచో ఎవరు చెడో నీకు తెలియదు. గుర్తుపెట్టుకో, డిపెండ్ అపాన్ గాడ్. నా లైఫ్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు నేను ప్రార్థనలు చేయించుకోలేదు, చేయించుకోవాలని కూడా నేను అనుకోలేదు. నా కనెక్షన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేవునితోనే పెట్టుకున్నాను. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేవుని నుంచే పొందుకున్నాను. ఈ రోజు కూడా ఐ డిపెండ్ అపాన్ గాడ్. ఎవరో నాకు ఇస్తే వస్తుందని ఈ రోజుకి నేను అనుకోను. ఐ హ్యావ్ ఎ డైరెక్ట్ కనెక్షన్, ఐ హ్యావ్ ఎ రైట్ కనెక్షన్ విత్ మై ఫాదర్. ఎందుకంటే ఆయన నా కోసం చనిపోయాడు, ఆయన నా కోసం వస్తున్నాడు, నా కోసం ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. మరి నీ కోసం, వెన్ హీ హ్యాస్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్ ఫర్ యూ, వై యూ నీడ్ అదర్స్? నీకు నీ దేవుడు ఉన్నాడు. అయితే కొన్ని కార్యాలు ఆయన ఇతరుల ద్వారా అది అప్పుడు మనం డిపెండ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ వీరెక్కడున్నారో అక్కడికి వచ్చాడు. సెకండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఒక గాలిలాగా వచ్చాడు. ఎలా? విండ్ అనండి ఒకసారి. విండ్, గాలిలాగా వచ్చాడు. గాలి వచ్చి రూమ్ అంతా నిండిందంట. ఫస్ట్ గాలిలో ఏముంటుంది? గాలిలో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది, అవునా? ఫస్ట్ ఆయన ఎట్లా వచ్చాడు? ఆయన కార్బన్ డైఆక్సైడ్ కాదు, ఆయన ఎవరైనా హీఈస్ అన్ ఆక్సిజన్. ఆక్సిజన్లో ఏముంటుంది? లైఫ్. ఆక్సిజన్లో ఏముంటుందండి? లైఫ్. ఆయన ఏమేమిటాకు వచ్చాడు? ఆయన హీ విల్ ఫిల్ యూ విత్ లైఫ్. హీ విల్ ఫిల్ యువర్ హౌస్ విత్ లైఫ్. నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మని, నీ ఇంటిని, నీ పరిస్థితుల్ని మరణార్థకరమైన దాంతో కాదు, జీవార్థమైన దాంతో నింపుతాడు ఆయన. పరిశుద్ధాత్మ అడుగు పెట్టాడంటే మరణకరమైన వెళ్ళిపోవడమే. కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ టు గో. హీఈస్ ఎ లివింగ్ స్పిరిట్. హీ లివ్స్. హీ మేక్స్ యూ టు లివ్. ఆయన జీవించే ఆత్మ నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆయన జీవింప చేస్తాడు. ఆయనలో జీవం ఉండేను అన్నాడు ఒకసారి. మళ్ళీ చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇల్లంతా జీవంతో నిండింది. ఇల్లంతా పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీ ఇంట్లో ఏముంటుంది? జీవం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం కలుగుద్ది. దరిద్రాలు, నష్టాలు, కష్టాలు, పోనటువంటి చేతబడుల ప్రభావాలు నిలవవు. కారణం మీలో ఏముంది? లైఫ్. ముందు ఇల్లు నిండింది, మనుషుల నిండలా. ముందు ఇల్లు నిండింది. ఇల్లు నిండిన తర్వాత నెక్స్ట్ ఏంటి? వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ ఫైర్, ఆ గాలిలోకి ఏమొచ్చిందంట? ఫైర్. గాలిలోకి ఏమొచ్చింది? మీ క్యాండిల్ వెలుగుతుంది, దాన్ని ఆర్పాలి. ఏం చేస్తారు మీరు? గాలి పెడతారా? ఏం చేస్తారు? అంటారు. గాలితో అగ్ని మండుద్దా, ఆరిపోద్దా? గాలితో అగ్ని మండుద్దా, ఆరిపోద్దా? ఆరిపోద్ది.
గాలి ఆల్రెడీ ఉంది, అగ్ని వస్తే ఏమవ్వాలి? మరి ఆరిపోయిందా, వెలిగిందా? ఏంటి దీని అర్థం? ఏమిటి దీని అర్థం? నీలోన ఉన్న పరిశుద్ధాత్మ, నీ ఇంట్లో ఉన్న పరిశుద్ధాత్మ ప్రకృతి ప్రభావాలకు ప్రభావితమయ్యే ఆత్మ కాదు. అంటే ఈ మూల వినపడుతుందా నేను చెప్పేది? మరి మీలో ఏంటి సున్నం గేటలాగా ఎట్ట కూర్చున్నారు మీరు? మీకేం అనిపించట్లేదు అసలు? నేను చెప్పేది రెవల్యూషన్. ఇది తేనె కంటే గొప్పది ఇది. అందుకే చెప్పాను ఈరోజు కాస్త అలవాలు పూరీలు ఉన్న వాళ్ళకి కాదు, ఆత్మలు కావాలన్న వాళ్ళ గురించి చెప్పాను నేను. గాలి వస్తే మంట ఆరిపోద్ది, గాలి వస్తే మంట ఆరిపోద్ది. మంట ఆరిపోద్దని చిమిని పెడతావు. గాలి మొత్తం వచ్చిన తర్వాత వచ్చాడు ఆయన పెద్ద దర్జాగా. ఎవరు? ఫైర్ గారు. ఈ ఫైర్ ఈ గాలికి ఏమవుతుంది? అది ఇంకా వెలుగుతుంది కానీ ఆరిపోట్లా. నీకు చూపించే అర్థం, నీకు చెప్పే అర్థం ఏంటంటే, లోకంలో ప్రభావాలు ఎన్ని నీ మీద ప్రభావితం చేయటానికి వచ్చినావు రాబాయ్, నువ్వు దాన్ని ప్రభావితం చేస్తావు కానీ నువ్వు ప్రభావితం అవ్వవు. నిన్ను ఆర్పటం దాని చేత కాదు, కాదు, కాలేదు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సరిగదా? ఒక్క ఫైర్గా కనబడినటువంటి ఫైర్ ఏమైంది? డివైడ్ అయింది. ఏమైంది? డివైడ్ అయింది. ఎందుకు డివైడ్ అయింది? గాలి ఎక్కువైపోయింది, అందుకే డివైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం గాలి ఇక్కడ మంట మండుతుంది, గాలి వస్తే ఏం చేస్తుంది? మంట ఏం చేస్తుంది? ఇట్లా పక్కకి. దానికోసం అవలాది వంగల. ఎందుకు డివైడ్ అయ్యిందంటే, అక్కడ 120 మంది ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. 120 మందికి స్పెషల్ అనాయింటింగ్. వాళ్ళదే. ఆమెది కాదు, ఆమెది ఈమెది కాదు. చెప్పండి ఒకసారి. నాది నీది కాదు, నీది నాది కాదు అనండి ఒకసారి. చెప్పండి ఒకసారి. నాది మీది కాదు, మీది నాది కాదు. చాలామంది వచ్చే ఉంటారు, మీ అభిషేకం నాకు కావాలి, ప్రార్థన చేయండి అని. నీకెందుకు వస్తుంది? నాది నాదే. నీ సెట్ నీది, నా సెట్ నాది. ఈ సెట్ ఇందుట్లోనే పనిచేస్తుంది, దాంట్లో పనిచేయదు. కరకర అంటది రేపొద్దున. అది ఆ పనిచేయదు అక్కడ. అది ఈ సెట్ నాది, నీ సెట్ నీది. ఒకే ఆత్మ కానీ బికేమ్ డిఫరెంట్. డివైడెడ్, డివైడెడ్, డివైడెడ్. ఎందుకు? నీకు కావాల్సిన దాన్ని నీకు, ఆమెకు కావాల్సిన దాన్ని ఆమెకి ఇవ్వడానికి. ఇద్దరు మిస్ మాత్రం కాకూడదు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఆమెనే ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదు. ఆమెకే సహాయం వస్తుంది, నాకు రావడం లేదు అనే పరిస్థితే నీ దేవుని దగ్గర రాదు. పక్షపాతి కాడు. నీ దేవుడు పక్షపాతి, నా దేవుడు పక్షపాతి కాడని చెప్పండి. నీకు దేంట్లో ఇవ్వాలో నీకు ఇస్తాడు, ఆమెకు దేంట్లో ఇవ్వాలో, ఆయనకు దేనికి ఇవ్వాలో దానికి ఇస్తాడు. హన్నా పెనిన్నా ఇద్దరు ఉన్నారంట. పెనిన్నా పట 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 కనేస్తుందంట. ఒక్కనగంది సింహం లాంటోడిని. హన్నా ఏమనగంది? ఒక్కనగంది సమూయేల్ని. 10 మంది ఆయన ముందు బలాదూర్. ఎందుకు? 10 పిల్లల్లాగా కానీ ఒకడు సింహంలాగా ఉంటే సరిపోదా? చెప్పండి ఒకసారి. ఏంటి అట్ట చూస్తారు నా? ఇంకా అది సంగతి. సమూయేలు నిలబడితే దేశమంతా ఏంటంట, ఆయన స్టార్టింగ్ నుంచి బిగినింగ్ వరకు, ఎండింగ్ వరకు కూడా రోషంతోనే ఉన్నాడు. ఎవరయ్యా మీ అమ్మ అంటే అన్న, ఎవరయ్యా మీ నానండి, నేను ఉరికే కానీ ఆమెనండి అంటాడు. ఏమండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త. నీది నీదే, నాది నాదే, వాళ్ళదే. ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. ఒక్క అగ్ని డివైడ్ అయింది, ఆరిపోద్ది అనుకున్నారు, ఇంకా ప్రజ్వరిల్లింది. పరిస్థితులకు ప్రభావితం కాదది. వాళ్ళు పరిస్థితులకు ప్రభావితం అవ్వరాళ్ళు. వాళ్ళు దాన్ని డామినేట్ చేస్తారు కానీ దాని చేత పరిపాలించబడరు. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు
వీళ్ళ మీదకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? వీళ్ళ మీదికి వచ్చి ఎక్కడికి వచ్చింది? జేబులోకి వచ్చిందా? కడుపులోకి వచ్చిందా? ఈపు మీదకి వచ్చిందా? ఎవరికి వచ్చింది? నాలుగు మీదకి వచ్చిందా? ఎవరికమ్మా? ఆడవాళ్ళు కదా. అవును. ఇక్కడ పసుపు రాస్తారండి, ఎందుకో తెలుసా? ఆయుధ పూజ. దీన్ని కరెక్ట్గా పసుపు రాస్తే మంచి పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఇది. అది సంగతి. నాలుగు మీదకి కాదు, నెత్తి మీదకి. ఎక్కడికి వచ్చింది? ఆ ఫైర్ వచ్చి ఎక్కడికి వచ్చింది? తల మీదకి వచ్చింది. తల మీదకి అనండి ఒకసారి. ఈరోజు మీ తల మీద ఈరోజు దేవుని ఆత్మ రావాలి. ఈరోజు నేను చెప్పే ఈ ప్రత్యక్షత మీ తలల మీద నిలవాలి. మీ ఎదుట ఉన్నటువంటి దయ్యానికి కనబడాలి, మీ పరిస్థితులకు కనబడాలి, మీకున్న సిచ్యువేషన్లకు కనబడాలి. మీ మీద ఉన్నది మీ ఎదుట ప్రభావం చూపాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాళ్ళ తలల మీదకి వచ్చింది. ద ఫైర్ కేమ్ అపాన్ దెమ్. జుట్టు కాళ్ళ ఏమవలా చెప్పాలి? జుట్టు కాళ్ళ. మరేమైంది? లోన కాలింది. ఏమి లోన కాలింది? బూతులు మాట్లాడేవాడు, అబద్ధాలు మాట్లాడేవాడు, ఆడి గురించి వీడి గురించి మాట్లాడేవాడు. మొత్తం మానేసి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? అన్య భాషలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నీకు టచ్ అవ్వాల్సిన చోట టచ్ అయితే ఈ మాట్లాడుకోండి అన్నీ మాట్లాడవు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ పనికిమాలిన మాటలు, ఈ దురదగొండి మాటలు ఎందుకు నీకు? ఆడి దగ్గర ఈడి దగ్గర ఆడు తెలుసా ఏమైంది నీకు తెలియదా? అందరూ చెప్పుకుంటుంటే ఈ సుత్తంతా మాట్లాడు. ఎప్పుడు ఇవి ఆగిపోతాయి అంటే నీకు టచ్ అవ్వాల్సిన వ్యక్తి నీకు టచ్ అయితే, ప్రభావం చూపాల్సిన నీకు ప్రభావం చూపితే నీ నోట్లోంచి రావాల్సినవి బయటకు వస్తాయి. ఈ 120 మంది 120 రకాలుగా మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు ఈ 120 మంది కలిసి ఒక్కటే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? దే ఆర్ టాకింగ్ అబౌట్ గాడ్, దే ఆర్ ప్రైజింగ్ గాడ్, దే ఆర్ వర్షిపింగ్ గాడ్. మరి నిన్న మాట్లాడుకున్నాయి, మొన్న మాట్లాడుకున్నాయి, 10 రోజులు అయిపోయింది అప్పటికే. ఏం వస్తుందంటవా? ఈ పేతురాకుడు ఈడ అతిపూరి ఒకటి ఆవేశపరుడు 3 సార్లు బొంకినాడు ఆయన. నేనేమనలా. మళ్ళీ ఆ రోజు అట్ట అన్నాడు, ఇప్పుడు ఈ రోజు ఆత్మ వస్తుంది అంటున్నాడు. జరుగుద్దంటావా? ఉంటారు కదా, మన తెలీదా? ఎంతమందిని చూడలేటంటే వాళ్ళు ఈ రకరకాలు. వీడికి ఆత్మ టచ్ అయిన తర్వాత దెబ్బకి వెళ్ళిపోయింది ఈ దెయ్యం. దెబ్బకి వెళ్ళిపోయి పేతురు ఏం మాట్లాడుతున్నాడో, వీమేం మాట్లాడుతుందో, ఆయనేం మాట్లాడుతున్నాడో మాట్లాడి ఈ సుత్తి వాగుడు ఉంటుంది చూసారా, దెబ్బకి వెళ్ళిపోద్ది ఆత్మ టచ్ అయితే. నీకు అసలు మాట్లాడే వాళ్ళతో కలవ బుద్ధి కాదు, నీకు మాట్లాడ బుద్ధి కాదు. నీకు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా అసలు టైం నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి లేచి వచ్చేస్తావు. మీ సహవాసం అయితే పరిశుద్ధులతో ఉండాలి. వాళ్ళతోనే నువ్వు ఉంటావు, దానిలోనే నువ్వు ఆనందిస్తావు, దానిలోనే నువ్వు సంతోషిస్తావు. పరిశుద్ధాత్మ ఎప్పుడు నీలోంచి బయటికి పోద్దో ఈ లోక సంబంధమైన అన్నీ నీలోకి వచ్చేస్తాయి. ఫ్యాషన్స్ని బట్టి ఆనందిస్తావు, రంగులను బట్టి ఆనందిస్తావు, మనుషులను బట్టి ఆనందిస్తావు, లోకాన్ని బట్టి ఆనందిస్తావు. లోకం నీ ఆనందం అవుతుంది కానీ దేవుని ఆత్మ నీ ఆనందం అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో 120 రకాలుగా మాట్లాడుకునే వీళ్ళందరూ కూడా ఒక్కటే రకంగా మాట్లాడుతున్నారు. నీ నోట్లో సువార్త ఉంటుంది, నీ నోట్లో దేవుని సాక్ష్యం ఉంటుంది, నీ నోట్లో దేవుని స్తుతి ఉంటుంది, నీ నోట్లో దేవుని వాక్య ప్రకటన ఉంటుంది. సత్యాన్నే మాట్లాడతావు. సాతాను సంబంధమైనది నోటితో మాట్లాడవు. ఒకవేళ నీ నోట్లోంచి వచ్చిందా, బూతు మాట్లాడినంత దానికంటే ఎక్కువ అపరాధంగా ఫీల్ అవుతుంది. నేను పర్సనల్గా అనుభవించి చెప్తున్నాను ఈ మాటలు. నేను ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకి మాట్లాడుతున్నావు, ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళతో మాట్లాడుతున్నావు, ఒకళ్ళ గురించి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు, వెంటనే అంతరాత్మ అంటది, ఏయ్ నెవర్, డోంట్ స్పీక్ లైక్ దిస్, యు ఆర్ నాట్ సపోజ్ టు. నువ్వు ఇట్లా మాట్లాడాల్సిన వ్యక్తివి కాదు. లోన్ నుంచి నీకు ఆంక్షణ వచ్చినప్పుడు నీకు సిగ్గు అనిపించేస్తుంది. చిచి అనవసరంగా మాట్లాడా, ఐఎమ్ సారీ హోలీ స్పిరిట్, ఐఎమ్ సారీ. నెవర్ యూ స్పీక్. దిస్ ఈస్ హౌ హోలీ స్పిరిట్ విల్ డామినేట్.
capture. This is how Holy Spirit will capture your mind, your heart, your words, your speech, and your everything will be conquered by the Holy Spirit. అప్పుడు ఆత్మే నీలో కనపడతారు తప్ప ఇంకెవ్వరు కనపడరు. ఇన్ ఫైనల్ ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వచ్చారంట? తల మీదికి. ఒక్కసారి డేవిడ్ని దీన్ని కంపేర్ చేయండి. తల మీద నూనె పొయ్యబడితే లైఫ్ ఎఫెక్ట్ ఇచ్చింది. తల మీదికి దేవుని ఆత్మ వస్తే జీవితం ఎఫెక్ట్ ఇచ్చింది. ఏమేన్? ఇప్పుడు గత ఈ ప్రత్యక్షత కోసం నేను ప్రభువుని అడిగాను. ఆయిల్ అనాయింటింగ్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నేను దీన్ని చాలా ప్రాధాన్యత ఇస్తాను, చాలా ప్రాముఖ్యత ఇస్తాను. కాబట్టి ఐ ఆస్క్ గాడ్ ద రెవల్యూషన్. నాకు ఊరికే బైబిల్లో ఉన్న నూనెంతా చెప్పి మీ తలకాలకు రాసేట్టు నాకు ఇష్టం ఉండదు. దాంట్లో ఒక ప్రత్యేకత ఉండాలి. మన బ్రదర్ సాక్ష్యం చెప్పాడు, నా జీవితంలో వినలేదు గోల్డెన్ ఆయిల్ అని. ఎవరు భరోసా చేయతండి? నా జీవితంలో వినలేదు నేను ఆ గోల్డెన్ ఆయిల్ అనే దాని గురించి అసలు నేను ఎప్పుడు వినలేదని చెప్పాడు. మీకు చెప్తే అట్లా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొత్తం మీరు చదివిన బైబిలే, నా కొత్త బైబిల్ ఏమి లేదు. నీ పాత బైబిల్లోంచే కొత్తది కనపడాలి. అదే ప్రత్యక్షత అంటే. దేవునికి స్తోత్రం. సో రైట్, ఏంటి ఇక్కడంటే హోలీ స్పిరిట్ చెప్పింది ఏమిటంటే, తలల మీదికి ఈ నూనె పడినప్పుడంట, దిస్ అనాయింటింగ్ అండ్ దిస్ ఆయిల్ విల్ టర్న్ యాజ్ ఎ క్రౌన్ అట. క్రౌన్ని నెత్తి మీద పెట్టుకున్నటువంటి వ్యక్తి సింహాసనం మీద కూర్చుంటే రేయ్ అంటే ఏమంటారు? చిత్తం మహాప్రభు అంటారు. కిరీటం లేదు, ఏమీ లేదు. రేయ్ అంటే ఏంట్రా అంటారు. అవునా కదా? కిరీటం నీ నెత్తి మీద ఉంది. నువ్విక్కడ కూర్చుని ఏ దేశంలో నీ రాజ్యాలన్నింటిలో ఎక్కడ నువ్వు ఆజ్ఞ జారీ చేసిన అయ్యగారి సంతకం కనబడిందంటే ఆ దేశం వాడు ఏమవ్వాలి? నువ్వు ఇక్కడి నుంచి చెప్తే ఎక్కడో ఉన్న దేశాలు కూడా నీకు రెస్పాండ్. 127 దేశాల మీద అధిపతి అంట నెబుకద్నెజర్. ఈవెన్ హిందూ దేశంతో సహా ఎంత దూరంలో ఉన్నా ఆయన సంతకానికి ఎందుకు అంత అధికారం అంటే ఆయన మీద పెట్టిన చెప్పాలి. ఇది అభిషేకం అంటే. నీ మీదకి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే, హోలీ స్పిరిట్ విల్ సిట్ లైక్ ఎ క్రౌన్. మీ మీద క్రౌన్ ఉంటే నీ ఎదుటికి దెయ్యం వచ్చింది, ఏం చేస్తావు? నీ క్రౌన్ ఉందన్న సంగతి నీకు తెలియదు. వాడు అమ్మో పెద్ద గౌన్ వేసింది అనుకో. నీ క్రౌన్ ఉన్న సంగతి నీకు తెలియదు, దాని గౌన్ కనపడుద్ది నీకు. కానీ దానికి ఏం కనపడుద్ది? నీ క్రౌన్ కనపడుద్ది, దెబ్బగా పరిగెత్తుద్ది అది. ఈరోజు నేను చెప్తా, 2025 ఈజ్ ఎ డేంజరియస్ ఇయర్. మీతో చెప్పాను ఆల్రెడీ. 2025 ఇస్ ద టఫెస్ట్ ఇయర్. చాలా విషయాలు పరిశుద్ధాత్మ నాతో చెప్పారు, కొన్ని విషయాలే మీతో చెప్పాను, కొన్ని ప్రార్థన చేయమని చెప్పారు. ఆల్రెడీ 2-3 ఇప్పటికే నా కళ్ళ కనబడిపోయినాయి. ఏ విధంగా ఉన్నా ఐ ప్లీడ్ బిఫోర్ ద లార్డ్. సంఘంలో ప్రతి వ్యక్తి, వాళ్ళు సంఘంలో ఉన్నా బయట ఎక్కడి నుంచి వాక్యం వింటున్నా, నా ప్రభు యొక్క క్రౌన్, నా ప్రభు యొక్క ఆ యొక్క కిరీటం వాళ్ళ తలల మీద ఉండగా ఈ సంవత్సరం దాని ప్రభావంతో జరిగిపోవాలంతే. మీ ముందు కిరీటదారులైన మీ ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీ అధికారం దాన్ని ఏం చేయాలి? విల్ డామినేట్. దాని ప్రభావం చూపాలి, దాన్ని లోపరుచుకోవాలి. కానీ దానికి మీరు లోబడే వాళ్ళుగా ఉండరు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మన మీద ఉన్న దేవుని అధికారం, మన మీద ఉన్న దేవుని పరిశుద్ధాత్మ, మన మీద ఉన్న దేవుని శక్తితో ఎదుట ఉన్న ప్రతి పరిస్థితిని ప్రభావితం చేస్తాం. చెప్పండి, చేస్తాం. చేసి 26లో సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. లెట్ దట్ అనాయింటింగ్, ఆ అధికారం ఈ రోజున మన మీదికి వచ్చును గాక. ఆ అధికారంతో ఈ రోజు మనం నింపబడుదాము గాక. ఆ నూనెతో మనం తాకబడుదాము గాక.
నాట నుండి తన మీద బలముగా నిలిచినటువంటి దేవుని ఆత్మ మన జీవితాల మీద నిలుచునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ మాట చొప్పున, మీ ఆదేశం చొప్పున నీ దాసుడు, నీ అభిషక్తుడు ఈ రోజున ఈ ప్రత్యక్షతను పలికి, ఈ ప్రత్యక్షతను విడుదల చేసి ప్రార్థన చేస్తున్నాను. దేవుని ఆత్మ వారి తలల మీద కిరీటముగా, దేవుని అభిషేకం వారి తలల మీద అధికార కిరీటముగా, వారి జీవితాలను, ఎదుట ఉన్న పరిస్థితులను ప్రభావితం చేసేదిగా, గెలిచి దేవునికి మహిమ తెచ్చేదిగా నిలుచునుగాక. కుటుంబాల మీద నిలుచునుగాక, వ్యక్తుల మీద నిలుచునుగాక, యజమానుల మీద నిలుచునుగాక, పిల్లల మీద నిలుచునుగాక, సేవకుల మీద నిలుచునుగాక, సంఘంలో ప్రతి వ్యక్తి మీద నిలుచునుగాక, ఆన్లైన్లో చూస్తున్న వారి మీద నిలుచునుగాక. నా దేవుని అధికారంతో 2025 సంవత్సరం సక్సెస్ఫుల్గా దీన్ని ముగించుదాముగాక. 26లో దా దేవుని గొప్ప సాక్ష్యం ప్రకటించుదాముగాక. మహాదేవుని మహిమను నిరూపించుదాముగాక. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని ఈ రోజున దయ్యానికి నీ అభిషేకం కనబడాలి, నీ బలము కనబడాలి, నీ మహిమ కనబడాలి, నీ శక్తి కనబడాలి, నీ ప్రభావం కనబడాలి, నీ దేవదూతలు కనబడాలి. Cover this place. Cover this place with the Shekinah glory of God. With Shekinah glory of God. Cover this place. Cover your people. Cover their families. Cover their lives. Cover their finances. Cover their jobs. Cover their businesses. We want to see our God. We want to show our God. We want to proclaim our God. We want to testify our God. The greatness of our God. Yes, we want to testify. నీ అభిషేకంతో నిలుపుమని, బలపరచుమని, రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించుమని, మా ఎదుట ఉన్నటువంటి యొక్క స్థలం ఏదైతే ఉందో దాన్ని క్రీస్తు యేసు నామములో బిఫోర్ 20th February 20th we will possess it for the glory of God. బలమైన కార్యం జరిగించు క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క మహాప్రేమ, ఆయన ఉన్నతమైన బలమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, ఆయన అధికారం, ఆయన నడిపింపు మన హృదయాలలో, మన తలలో పైన కిరీటముగా ప్రభావితము చేయనదిగా ఉండి దేవుని శక్తిని నిరూపించుటకు సాధనములుగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మీ ప్రక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుని ఆత్మ మీ మీద నిలుచునుగాక అని చెప్పండి. దేవుని ఆత్మ మీ మీద నిలుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. రేపు సాయంత్రం 6 గంటలకి ప్రైజ్ అండ్ వర్షిప్లో అందరూ జాయిన్ అవుదాం. మన టార్గెట్ స్థలం విషయంలో ఇమీడియట్గా స్పందించడం మొదలు పెడదాం. దేవుడు కార్యం దేవుడు జరిగించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.